హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న పారిజాతం మాటలు విని ఊహించని నిర్ణయం తీసుకున్న దశరథ, నిజం చెప్పేసిన డాక్టర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మా జీకే క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దశరథ నిలదీసిన తర్వాత ఇక జ్యోత్స్న అయితే సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది తన రూమ్లోకి. అప్పుడే ఇక పారిజాతంతో శివనారాయణ ఇలా అంటూ ఉంటాడు. దశరథ మాటలకి జ్యోత్స్న బాధపడినట్టుంది. పారిజాతం, వెళ్ళి తనని ఓదార్చు, 4 మాటలు చెప్పు, దశరథ మాటల్ని పట్టించుకోవద్దను అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక జ్యోత్స్న దగ్గరికి పారిజాతం అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న పారిజాతాన్ని చూసి, ఏంటి గ్రాని, అసలు ఎందుకు నువ్వు ఇలా అయిపోయావో? నన్ను డాడీ అన్నన్ని మాటలు అంటూ ఉంటే కనీసం నా తరపున ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ఎప్పుడూ కూడా నా తరపున మాట్లాడేదానివి, ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దేదానివి. అలాంటిది ఈరోజు డాడీ నన్ను అన్ని మాటలు అంటూ ఉంటే మౌనంగా ఎందుకు ఊరుకున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం అయితే, నువ్వేమన్నా నా మనవరాలువా ఏంటి? నీకు నేను సపోర్ట్ చేయడానికి ఇన్ని రోజులు నువ్వు నా కొడుకు కూతురు అనుకొని నీకు సపోర్ట్ చేసి నిన్ను గారాభంగా చూసుకున్నాను. ఎప్పుడైతే నువ్వు సుమిత్ర కూతురు అని తెలిసిందో ఆ రోజే నీ మీద ఉన్న ప్రేమంతా కూడా పోయింది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఆ మాట విని జ్యోత్స్న అయితే, అసలు ఏమనుకుంటున్నావు గ్రా, నేను దశరథ కూతుర్ని కాదు, నీ కొడుకు దాసు కూతుర్ని, నీ మనవరాల్ని నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? నీకున్న అనుమానాన్ని తీర్చడానికి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిలదీశాను. రిపోర్ట్స్ అడిగి చూసి వద్దామనుకున్నాను, కానీ ఆ డాక్టర్ నాకే రివర్స్ అయిపోయింది. నువ్వు నిజం అనుమానం పడుతున్నావంటే నువ్వు సుమిత్ర కూతురువి కాదా అంటూ నన్నే రివర్స్లో క్వశ్చన్ వేసింది అని అనగానే, అదిగో చూసావా, డాక్టర్కి కూడా నిజం తెలుసు, నువ్వే సుమిత్ర కూతురువని. లేకపోతే తను అలా ఎందుకు మ్యాచ్ అయ్యాయని చెప్తుంది. సుమిత్ర ప్రాణాలతో తనెందుకు చెలగాటమాడుతుంది? అప్పటికి దశరథ గురించి తనకి తెలుసు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇంకా దశరథతో శివనారాయణ ఇలా అంటూ ఉంటాడు. జ్యోత్స్నాని ప్రతిసారి నువ్వు అనుమానిస్తూ చాలా బాధ పెడుతున్నావు, తను ఎంత బాధపడుతుందో చూడు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక దశరథ అయితే ఇక ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగానే జ్యోత్స్నాని నేను అనుమానిస్తున్నానా? తను నా కూతురే కదా, ఎందుకు తనని నేను అలా నిందిస్తున్నాను? పాపం తను బయటికి వెళ్తే అనుమానిస్తున్నాను. ఏదో దాసుని చంపాలని చూసిందని అప్పటి నుంచి కూడా తన మీద నేను ద్వేషాన్ని పెంచుకున్నాను. ఏం చేస్తుందో ఏంటో చూసి రావాలి అని వాళ్ళ గది దగ్గరికి అయితే వస్తాడు. అలా వచ్చేసరికి పారిజాతంతో మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. గ్రాని, నేను నీ మనవరాలనే గ్రాని. ఆ రోజు నీ కోడలికి పుట్టిన నన్ను తీసుకువచ్చి సుమిత్ర ఒడిలో పడుకోబెట్టింది నువ్వే కదా, మరి ఇప్పుడెందుకు నీ మనవరాల్ని కాదంటున్నావు? ఆ రోజు రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదని డాక్టర్ చెప్తే ఎక్కడ నేను ఆ ఇంటి వారసురాల్ని కాదని నిజం తెలిసిపోతుందేమో అని డాక్టర్తో నేను రివర్స్ అయ్యాను. ఆ రోజు మొత్తం రిపోర్ట్స్ ఎందుకు తేడా వస్తాయి? నేను ఇంటి వారసురాలనే కదా, మీలోనే తేడా ఉందని డాక్టర్ని నిందించాను. ఆ తర్వాత డాక్టర్ వచ్చి మళ్ళీ అదే చెప్తుంది అనుకున్నాను, కానీ ఇలా మళ్ళీ మ్యాచ్ అవుతాయని, షాక్ ఇస్తుందని అనుకోలేదు ఈ విషయం చెప్పి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను అసలు సుమిత్ర కూతుర్ని కానప్పుడు అసలు మ్యాచ్ ఎలాగయ్యాయో నాకైతే అర్థం కావడం లేదు. అదే వెళ్ళి డాక్టర్ని అడుగుదామని వెళ్ళాను, కానీ ఆ డాక్టర్ అయితే నన్ను కూడా డాడీలాగే అనుమానిస్తూ చాలా ప్రశ్నలు వేసింది. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకు అర్థం కావదులేరవే, ఎందుకంటే నువ్వే సుమిత్ర కూతురువి. ఆ రోజు శివనారాయణ మీద కోపంతో నేను ఆస్తి కోసం నా మనవరాలైనా సరే శివనారాయణ ఇంటి వారసురాలు అవ్వాలి, నా కొడుకు కోడల్ని బయటికి నెట్టేసిన శివనారాయణకి నేను షాక్ ఇవ్వాలని అనుకొని ఆ రోజు ఆ సైదులుగాడి చేత పిల్లల్ని మార్పించేశాను. కానీ ఆ సైదులుగాడు పిల్లల్ని మార్చమంటే నా మనవరాల్ని బయట వదిలేసి తీసుకువచ్చి మళ్ళీ సుమిత్ర కూతుర్ని నా చేతిలో పెట్టాడు. వాడు తెలివిగా అంతా కూడా చేశాడు అని అంటూ ఉంటే, కాదు గ్రాని, అసలు నేనే నీ మనవరాల్ని, లేకపోతే నాకు ఇన్ని కుట్రలు కుతంత్రాలు మనుషుల్ని చంపేంత తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే సుమిత్ర దశరథులు అలాగే తాత కూడా చాలా మంచివాళ్ళు. ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణమే తప్ప అలాగే మనుషుల్ని వేధించే గుణం వాళ్ళకి లేదు.
అలా నాకు లక్షణాలు రాలేదు కదా అని అంటూ జ్యోత్స్న అయితే చెప్తుంది. అవన్నీ విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఇక షాక్ అయిపోతూ, జ్యోత్స్న నా కన్న కూతురు కాకపోతే రిపోర్ట్స్ ఎందుకు మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పారు. డాక్టర్ చెప్పింది అబద్ధమా? డాక్టర్ మరి మీ కూతురు మీకు పుట్టడం, ఇలాంటి కూతురు పుట్టడం మీరు ఎంతో అదృష్టం చేసుకుంటే మీకు ఇలాంటి కూతురు పుడుతుందంది. మరి ఎందుకు నా దగ్గర అబద్ధం చెప్పింది? మరి నా కూతురు ఏమయ్యింది? అసలు నా భార్యని ఎలాగ బతికించాలని డాక్టర్ అనుకుంది. డాక్టర్ చేత నిజం చెప్పించాలంటే ఒకే ఒక్క దారుంది అని అనుకుంటూ రివాల్వర్ తీసుకుంటాడు దశరథ. ఇక రివాల్వర్ తీసుకొని నేరుగా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక డాక్టర్ దశరథ్ గారిని చూసి, మీకు నేను రిపోర్ట్స్ సెండ్ చేస్తానని చెప్పాను కదా దశరథ్ గారు, ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. మీరు రిపోర్ట్స్ని సెండ్ చేయలేదు కదా, అందుకే అడగడానికి వచ్చాను. ఒక్కసారి రిపోర్ట్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటే, అది రిపోర్ట్స్ అని తడబడుతూ ఉంటే, ఇంకెందుకు తడబడతారు? మీరు నాకు చెప్పేదంతా అబద్ధమేనని నాకు తెలుసు. జ్యోత్స్న నా కన్న కూతురు కాదన్న నిజం నాకు తెలిసిపోయిందని దశరథ అయితే అంటాడు. ఆ మాట విని ఒక్కసారి హారిక షాక్ అయిపోతూ, లేదు దశరథ్ గారు, జ్యోత్స్న మీ కూతురు కాకపోవడం ఏంటి? జ్యోత్స్న మీ కూతురే, అందుకే కదా శాంపిల్స్ కూడా మ్యాచ్ అయ్యాయి అని అంటూ ఉంటుంది. డాక్టర్ హారిక అయితే, లేదు డాక్టర్, మీరు నాతో అబద్ధం చెప్తున్నారు, నాకు నిజం చెప్పండి, లేకపోతే నేను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది అని అంటూ ఉంటాడు దశరథ. ఇక దశరథ అన్న మాటకి డాక్టర్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు దశరథ్ గారు మీరు ఇలాగా ఎమోషనల్ అయిపోతున్నారు అని అంటూ ఉంటే, ఆ రోజు మ్యాచ్ అయ్యాయని జ్యోత్స్న శాంపిల్స్ చెప్పి నా భార్యకి ఆపరేషన్ చేస్తానన్నారు. నాకు అప్పటి నుంచి అనుమానంగా ఉంది. ఈరోజు నాకు నిజం తెలిసింది, జ్యోత్స్న నా కన్న కూతురు కాదని. జ్యోత్స్న నా కన్న కూతురు కానప్పుడు నా భార్యని ఎలా బ్రతికిస్తానన్నారు? అసలు నా భార్యని ఏం చేద్దామనుకున్నారు? నిజం చెప్తారా లేకపోతే అని తను వెనకాల నుంచి ఇక గన్ను తీసి తన తలకి గురి పెట్టుకుంటాడు దశరథ. నా భార్య లేని చోట ఇక నేను బ్రతకలేను, నా భార్యతోనే నా బ్రతుకు. మీరు నా భార్యని చంపడానికే చూస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీ చేత ఎవరు ఇదంతా కూడా చేయిస్తున్నారో నాకు తెలియాలి, లేకపోతే మీ ముందే నేను షూట్ చేసుకొని చనిపోతాను అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇక షాక్ అయిపోతూ డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? ముందు ఆ గన్ను తీయండి అని అంటూ ఉంటే, లేదు డాక్టర్, మీరు నిజం చెప్పాలి, నేను ఆ గన్ను తీయాలి అంతే అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక హారిక అయితే, చెప్తాను, నిజం చెప్తాను, మీరు అన్నట్టుగానే జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, మీ కన్న కూతురు దీప అని నిజాన్ని బయట పెడుతుంది. ఒక్కసారి గన్ను తీసేస్తాడు దశరథ అయితే, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కన్న కూతురు దీప. అవును దశరథ గారు, ఈ విషయం నాకు కార్తిక్ దీప చెప్పి టెస్టులు చేయమన్నారు. నేను టెస్టులు కూడా చేశాను. ఆ తర్వాత రిపోర్ట్స్ చూసి ఇప్పుడు మీరెలా అయితే షాక్ అయ్యారో నేను కూడా అలాగే షాక్ అయ్యాను. సుమిత్ర గారి శాంపిల్స్తో దీప శాంపిల్స్ 100% మ్యాచ్ అయ్యాయి. కానీ తను కడుపులో ఉన్న బిడ్డని కోల్పోతే కానీ సుమిత్ర గారిని కాపాడలేదు. అటు కడుపులో ఉన్న బిడ్డ కన్న తల్లి అని దీపకి ఆ దేవుడు ప్రశ్న వేశాడు. కానీ దీప కన్న తల్లికే ఓటేసింది. నా తల్లిని బ్రతికించుకుంటాను, నాకు బిడ్డని చంపుకోవడం ఇంకా వేరే దారి లేదు, దిక్కు లేదు అని నా తల్లి నన్ను నవమోసాలు మోసి కనింది. తన రుణం తీర్చుకోవాలి. తను చనిపోయి నాకు జన్మనిచ్చినంత నిప్పులు బాధల్ని పడింది. నా తల్లికి నేను రుణం తీర్చుకోవాలి. అందుకని నా తల్లే బ్రతకాలి, నా కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చేస్తాను అని కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఒప్పుకున్నారు. ఈ రోజుల్లో అలాంటి కూతురు ఉండడం అదృష్టమే కదా దశరథ్ గారు, అందుకే ఆ రోజు అలా అన్నాను అని నిజాల్ని బయట పెడుతుంది డాక్టర్ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, మరి దీపే తన కన్న కూతురని నిజం తెలుసుకున్నాం. దశరథ ఏం చేయబోతున్నాడో, ఈ కథ ఎలా మలుపు తిరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.